మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, దత్తాత్రేయ గణపతి ఉపాసకులు, అమ్మవారి సేవకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు. గురువు గారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. మహాదేవ. తులారాశి వాళ్ళకి జూన్ నెల ఏ విధంగా కలిసి రాబోతుంది? ఈ నెల వీళ్ళకి ఎదురయ్యే ప్లస్లు మైనస్లు ఏ విధంగా ఉండబోతున్నాయి? ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? తప్పకుండా అబ్బా. తులారాశి వారు అనగానే కొంచెం మేర చాలా వాదించేటువంటి తత్వం కలిగినటువంటి వారు. అదేవిధంగా వీరు నేను పట్టిన కుందేలుకు 3 కాళ్ళు అంటే 3 కాళ్ళనే అని వాదిస్తారు అధికంగా కూడా. వీరు వెళ్ళేటువంటి రూటు మనం కరెక్ట్ అనాలి అంతే. అట్లా కాదు ఇట్లా కాదు అట్లా మనం అంటే మాత్రం మనమే భరించలేము. సో అలాంటి తులారాశి వారికి డబ్బు, అదేవిధంగా ఈ యొక్క జూన్ నెలలో కొంచెం లైట్గా, కొంచెం బాధగా మిక్స్డ్ రిజల్ట్స్ ఈ నెలలో ఉన్నాయి వీరికి. ఇటు బాగుంది, ఇటు బాగాలేదని ఏం చెప్పలేకుండా వీరి పరిస్థితి ఉంది. సో ఓవరాల్గా మరి ఎందుకు ఇట్లా అంటే, మన గడిచిన 2025 ఎంతో బాధాకరము. మీకు జరిగినటువంటి డ్యామేజెస్, మీకు ఏర్పడినటువంటి ఇబ్బందులు, రా రీ రూ రే పేర్లతో ఉండేటువంటి వారు కావచ్చును. ప్రసాదు, ప్రమోదు, ప్రదీపు, ప్రణయ్, ప్రవల్లిక, ప్రత్యూష ఈ పేర్లతో ఉండేటువంటి వారు ఎవరైనా కూడా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. లైక్ రాజ్ తరుణ్ గురించి కూడా మనం లాస్ట్ వీడియోలో డిస్కస్ చేసాం. సో ఇది జూన్ నెల కొంచెం కఠినంగానే ఉంటుంది, బాగుంటుందని అయితే నేను చెప్పలేను. స్టమక్ రిలేటెడ్ ఇష్యూస్ కావచ్చును, మ్యారిటికల్ లైఫ్లో చిన్న చిన్న గొడవలు కావచ్చును, ఎవరైనా ఒక స్త్రీ కానీ పురుషుడు కానీ వీరికి తారసపడవచ్చును, భూ సంబంధిత కొన్ని పనులు ముందుకు వెళ్ళే పరిస్థితులు ఉంటవి. భార్యాభర్తలలో కొంతమేర అన్యోన్యత ఉంటుంది, కొంత అనారోగ్య సమస్యలు ఉంటుంది. భార్యది తులారాశి అయితే భర్తకు కొంచెము అనారోగ్య సమస్యలు, భర్తది తులారాశి అయితే భార్యకు కొంచెం అనారోగ్య సమస్యలు, అందులో ముఖ్యంగా కాళ్ళు చేతులకు సంబంధించినటువంటి ఇబ్బందులు వచ్చే పరిస్థితి ఉంటుంది. రావాల్సినటువంటి ధనము తప్పకుండా వచ్చేటువంటి పరిస్థితి కనబడుతుంది ఈ యొక్క తులారాశి వారికి. అదేవిధంగా ప్రేమ అనేటువంటిది బలపడేటువంటి పరిస్థితి, దాంపత్య జీవితం చాలా బాగుంటుంది. పెళ్లి యోగం కూడా బలంగా ఉంది ఈ యొక్క తులారాశి వారికి. కుటుంబం కూడా మీరు ఇష్టపడ్డటువంటి వారిని వివాహం చేసుకోవడానికి అంగీకరించేటువంటి సమాధానం కూడా వస్తూ ఉన్నది. కుటుంబంతో చక్కగా ట్రిప్స్ వెళ్ళడం కావచ్చును, ఇంట్లో ఆనందం కలిగించేటువంటి సందర్భాలు కావచ్చును, చక్కటి శుభవార్తలు వినేటువంటి పరిస్థితులు కావచ్చును ఏర్పడబోతున్నవి. సాధారణంగా మీ ఆరోగ్యం చాలా అద్భుతంగానే ఉంది. కాకుంటే కొంత తీపి పదార్థాలను తక్కువ చేసుకుంటే మంచిది. షుగర్ రిలేటెడ్ గానే వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఇతరులపై ఎక్కువగా నమ్మకం అనేటువంటిది పెట్టుకోకండి. ఈ నెలలో డబ్బు ఇవ్వడంలో జాగ్రత్తగా ఆచితూచి ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేయాలి. ప్రతి శుక్రవారం కూడా దుర్గా అమ్మవారి యొక్క ఆరాధన మీకు అవసరము. మహిళలు ఎవరైతే ఉన్నారో మీరు బ్రాహ్మణులకు ఏదైనా ధోతి దానం కానీ లేదా చీర ధోతి పెట్టే ప్రయత్నం చేయండి. తెలుపు రంగు, పింక్ రంగు వస్త్రాలను ధరించుకోవడం ద్వారా మీకు ఒక లక్కీ అనేటువంటిది ఏర్పడుతుంది. అదేవిధంగా తులారాశి వారికి కొంతమేర వీరి యొక్క ఉద్యోగానికి సంబంధించి, వ్యాపారానికి సంబంధించి ఏమైనా లోన్స్ పెట్టుకున్నాం, లేదా గృహ నిర్మాణ అవకాశాలు, లేదా ఇంకేదైనా కావచ్చు, మొత్తం మీద వాటికి సంబంధించి కొంచెం పనులు ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి కనబడుతుంది. సో ఓవరాల్గా మరి 2025లో ఉన్నంత ఇబ్బందికరమైనటువంటి సందర్భాలు ప్రజెంట్గా కూడా బాగా లేవు అసలు. యాక్చువల్లీ కూడా ఏది ఏమైనప్పటికీ కూడా రేపు ఈ జూన్ జూలై నుండి మీకు కొంచెం యోగమైనటువంటి దశ ప్రారంభం కాబోతున్నది ఈ జూన్ జూలై ఈ 2 నెలల్లో. సో ఆఫీస్లో సపోర్ట్ మంచిగా పెరగబోతున్నది. టీం వర్క్ వల్ల మీకు ఒక విజయం అనేటువంటి లభించే పరిస్థితి ఉంది. జాబ్ మార్పు ప్రయత్నాలు సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్ళబోతున్నవి. విదేశీ కంపెనీలతో ఉండేటువంటి సంబంధాలు కానీ కనెక్షన్స్ కానీ అవి మీకు యోగంగా ఏర్పడేటువంటి పరిస్థితి ఉంది.
జూన్ 12 నుండి 15 తర్వాత ఒక మంచి అవకాశాలు కానీ లైక్ ఏదైనా మీకు ఒక శుభం కలిగేటువంటి పరిస్థితి గోచరిస్తూ ఉంది. డబ్బు పరంగా ఈ నెల కొంత పర్వాలేదు అనేటువంటి సమాధానం ఉంది. పాత బాకీలు ఏవైతే ఉన్నాయో అవి తీర్చుకునే పరిస్థితి ఉంది. కొత్త ఆదాయం మొదలు, పార్ట్నర్షిప్ ద్వారా లాభాలు, బిజినెస్లో మంచి లాభాలు, కొత్తగా నూతన బిజినెస్ పెట్టుబడి పెట్టాలన్నా పర్వాలేదు. అదేవిధంగా ఎవరైనా అమ్మాయి కానీ అబ్బాయి కానీ పరిచయం అయితే మాత్రము బీ కేర్ఫుల్. ఈ పరిచయం కాస్త రేపటి కాలంలో ఇబ్బందికి గురి అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇది బాగా అర్థం చేసుకోండి. పార్ట్నర్షిప్ ద్వారా లాభాలు అని చెప్పా. ఇక్కడ పార్ట్నర్షిప్ అంటే భార్యాభర్తల్లో కూడా పార్ట్నర్స్ ఇక్కడ. సో భార్యాభర్తలు అంటే ఇక్కడ 26, 25 లేదా 23, 24 సంవత్సరాలు కలిగినటువంటి ఒక అబ్బాయి, అది ఇదే ఏజ్ 2-3 సంవత్సరాలు అటో ఇటో ఉండే అబ్బాయి, అనుకోకుండా ఇంటరో డిగ్రీయో ఎక్కడైనా ఉద్యోగంలోనో మార్పులు చేర్పులలోనో చెప్పలేం, కలికాలం పరిచయాలు ఏర్పడితే ఇవి కాస్త ఇల్లీగల్ అఫేర్గా ముందుకు వెళ్తాయి. ఈ వెళ్ళిన సందర్భాలలో నేను వీళ్ళనే వివాహం చేసుకుంటా అనుకోవడాలు, ఇంట్లో ఒప్పుకోకపోవడాలు, గొడవలు జరగడాలు ఇలాంటివి కూడా ఏర్పడతాయి. అంటే కోర్స్ దానికి సంబంధించి ఇష్టపడ్డారు అని అంటే మనం చాలామందికి కూడా దానికి సంబంధించింది మంచి మంచి లైక్ రిజల్ట్ కూడా ఇచ్చినాం. వితిన్ 41 to 3 monthsలో ఒకరికొకరు ఇష్టపడ్డాం, ఇప్పుడు దూరం అయ్యామన్నా మళ్ళీ కలిపినటువంటి దాఖలాలు ఉన్నవి. భార్యాభర్తలు కావచ్చును, చాలా అద్భుతమైనటువంటి సందర్భాలు అయితే ఉన్నవి. ఇన్వెస్ట్మెంట్స్ లాభిస్తాయి, ఆకస్మికంగా డబ్బు వచ్చే పరిస్థితి ఉంది. పార్ట్నర్షిప్ బిజినెస్ వారికి గోల్డెన్ టైం అని చెప్పుకోవచ్చును. కొత్త డీల్స్, కాంట్రాక్ట్స్, విదేశీ కస్టమర్లు మీకు ఈ నెలలో మంచిగా రాబోయేటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా నెంబర్ 6, నెంబర్ 11, నెంబర్ 15, 24, 29 లక్కీ డేట్స్. పింక్ మీకు లక్కీ కలర్, లక్కీ నెంబర్ వచ్చేసి నెంబర్ 6. అదేవిధంగా తులారాశి వారికి గడిచిన 2026 ఎంతో బాధాకరం. స్టిల్ ఈ రోజుకు కూడా బాగా లేదు, అసలు ఏం జరుగుతుంది అనేటువంటిది కూడా అర్థం కావటం లేదు. బట్ ఇదేమిటంటే గ్రహస్థితి ఉన్నది నేను మీకు చెప్పా. సో నేను చెప్పిందే మీకు జరుగుతుంది అనేటువంటిది కూడా కాదు. ఇక్కడ నేను చెప్పేది ఒకటే పాయింట్. ఎందుకు? మీ వ్యక్తిగత జాతక రీత్యా మీకంటూ ఒక లగ్నం ఏర్పడుతుంది. ఇప్పుడిప్పుడు అర్థం చేసుకుంటున్నారు, కరెక్టే గురువు గారు మీరు చెప్పింది, మా దశ ఏం నడుస్తుంది, మరి మేము ఏ దేవుణ్ణి ఆరాధించుకోవడం ద్వారా బాగుంటుందని వారు అడుగుతుంటే చాలా సంతోషం వేస్తుంది నాకు, చాలా సంతోషం. సబ్జెక్ట్ మీరు కూడా తెలుసుకోండి. మీకు మీరే మీ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసుకుంటే అందులో ప్రజెంట్గా ఉండేటువంటి సిచ్యువేషన్ ఏ విధంగా ఉంటుంది అనేటువంటి యాప్ కూడా తయారు చేస్తున్నాం, మీకు మీరే చూసుకోవచ్చును. సో ఇలాంటి అద్భుతమైనటువంటి అవకాశాలు ఎన్నో ఉన్నవి కనుక ఏది ఏమైనా రాబోయే రోజులలో ఇంకా బాగుండాలని కోరుకుంటూ, మరి మీ జీవితంలో జరిగింది, జరుగుతుంది, జరగబోయేది ఏమిటి అనేటువంటిది మీరు తెలుసుకునే బాధ్యత మీది. కనుక నన్ను కలిసిన తర్వాత మీ జీవితంలో నా 31 నుండి సుమారుగా 108 రోజులలో మీకు మార్పు అనేది మొదలవుతుంది. ఇది ఓపెన్ ఛాలెంజ్ చేసి చెప్తున్నా. మళ్ళీ తిరిగి నా దగ్గర రావచ్చు. అలా ఎవరు లేరు, స్వీట్ డబ్బా తీసుకునే వస్తున్నారు చాలా మంది, చాలా సంతోషము. సో మీరు ఎందుకు ఆలస్యం చేస్తున్నారు? అది మీకే అర్థం కావాలి. కనుక మీ వ్యక్తిగత జాతకాన్ని ఇప్పుడే తెలుసుకోండి. మీ జీవితంలో ఏర్పడేటువంటి అద్భుతమైనటువంటి అవకాశాలను వినియోగించుకోండి. ఆల్ ద బెస్ట్. మంచి విశ్లేషణ అందించారు, ధన్యవాదాలు. మహాదేవ. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. తులారాశి. ఈ అధిక జ్యేష్ఠ మాసంలో తులారాశి వారికి వ్యాపారంలో ఆశించినటువంటి ఒక లాభాలు వస్తాయి. కార్యక్రమాలన్నీ కూడా సులువుగానే నెరవేరుతూ ఉంటాయి. ఉద్యోగస్తులకు మంచి ఉన్నతి లభిస్తుంది. ప్రమోషన్లు రావడము, ఇంక్రిమెంట్లు రావడం అనేటువంటి జరగడానికి ఆస్కారం ఉంది. నిరుద్యోగులకు ఉద్యోగాలు దొరకడము, ఆశించినటువంటి యొక్క ఫలితాలు పొందడం జరుగుతుంది. ధర్మకార్యాలు చేయడము, కీర్తి ప్రతిష్టలు పెంచుకోవడం జరుగుతూ ఉంటుంది. కానీ కొన్ని అశుభ వార్తలు వినడం జరుగుతూ ఉంటుంది. కొన్ని అనుకోని ఆపదలు చుట్టుముట్టి మీ మనస్సును
అల్లకల్లోలం చేయడానికి ఆస్కారం ఉంది. కాబట్టి జాగ్రత్త. ఆరోగ్య విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. ఆర్థిక పరిస్థితి విషయంలో, డబ్బు విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి ఈ తులారాశి వారు ఈ నెలలో. మొదటి వారం గనక చూసుకున్నట్టయితే ఆరోగ్యం చాలా బాగా ఉంటుంది. కార్యాలందు ప్రతి కార్యంలో కూడా విజయాన్ని సాధిస్తారు. 10 మంది చే మెప్పు పొందుతారు. ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుపడుతూ ఉంటుంది. కొత్త కొత్త పరిచయాలు ఏర్పడము, కొత్త కొత్త వ్యాపారాలు గురించి ఆలోచించడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది మొదటి వారం కన్యా రాశి వారికి. ఇక రెండవ వారం గనక చూసుకున్నట్టయితే అధికంగా డబ్బు ఖర్చు అవుతుంది. కానీ నూతన బంధుత్వం ఏర్పడడానికి ఆస్కారం ఉంది. శుభకార్యాలు చేయడము లేదా శుభకార్యాలలో పాల్గొనడము, స్థిరాస్తులు కొనడము లేదా గృహ నిర్మాణ యోగం కూడా ఉంది. స్థిరాస్తులు కొనడము, గృహ నిర్మాణం చేసుకోవడము, దాని గురించి ఆలోచించి ఒక నిర్ణయానికి రావడము అనేటువంటి జరగడానికి ఆస్కారం ఉంది రెండవ వారంలో. ఇక మూడవ వారం కనుక చూసుకున్నట్టయితే అశుభ వార్తలు వినడం జరుగుతుంది. దగ్గరి వారి యొక్క కొన్ని అశుభ వార్తలు వినడము, మనస్సు కలతతో నిండిపోవడం జరుగుతుంది. మీ సంతానానికి అనారోగ్యం ఏర్పడడానికి ఆస్కారం ఉంది. దాంతోపాటు కుటుంబంలో చిన్న చిన్న కలహాలు రావడము, భార్యాభర్తల మధ్యన, తండ్రి కొడుకుల మధ్యన, కుటుంబ సభ్యులతో చిన్న చిన్న కలహాలు రావడము, కొంత డబ్బు నష్టపోవడము జరుగుతుంది. అనుకోని యొక్క సమయంలో చెడు సహవాసం చేయడం జరుగుతుంది. కాబట్టి స్నేహిత విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఇక నాలుగవ వారం కనుక చూసినట్టయితే అనవసరమైనటువంటి ప్రయాణాలు చేయడం, అధికంగా డబ్బు ఖర్చు పెట్టుకోవడము, ధనధాన్య నష్టాలు కలగడము, మిత్రుల చేత, బంధువుల చేత, కుటుంబ సభ్యుల చేత చీవాట్లు తినడము జరుగుతూ ఉంటుంది. కొద్దిగా అనారోగ్యం ఏర్పడుతూ ఉంటుంది. దానివల్ల కొన్ని ఇబ్బందులు రావడానికి ఆస్కారం ఉంది. కాబట్టి ఈ తులారాశి వారు ఈ నెలలో కొన్ని విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండడం మంచిది. ఈ రాశివారు ఈ నెలలో ఆపదోద్ధారక స్తోత్రము, శ్రీరామ ఆపదోద్ధారక స్తోత్రం అనేటువంటిది కనుక ప్రతిరోజు పారాయణం చేసినట్టయితే మీకు శుభం జరగడానికి ఆస్కారం ఉంది. ఇది శుభం. అందరికీ నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష వాచస్పతి, బ్రహ్మశ్రీ పోతుకూర్చి చంద్రమౌళి శాస్త్రి గారు. గురుగారితో మాట్లాడతాం. నమస్కారం గురుగారు. ఓం శ్రీమాత్రే నమః. గురుగారు, ఈ జూన్ మాసంలో తులారాశి వారికి ఎలా ఉండబోతుందంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా, నవగ్రహాల ప్రభావం కూడా ఎలా ఉంటుందంటారు ఈ మాసంలో వీరికి? ఓం నమో భగవతే దక్షిణామూర్తయే మహ్యం మేధాం ప్రజ్ఞాం ప్రయచ్ఛ స్వాహ. శ్రీ మేధా దక్షిణామూర్తయే నమో నమః. తులారాశి వారికి ఈ జూన్ నెల 1వ తేదీ నుండి 30వ తేదీ వరకు కూడా గ్రహాల యొక్క గోచార గమన స్థితుల్ని గనక మనం గమనించినట్లయితే, ముఖ్యంగా గురువు ఇప్పటి వరకు భాగ్యంలో ఉండి ఆయన దృష్టి చేత చాలా చాలా అనుకూలమైనటువంటి భాగ్యస్థితిని, కొంతమంది దూర ప్రయాణాలు చేయటము, కొంతమంది అనుకున్న విషయాల యందు చక్కటి సంకల్ప యోచన చేయటము, వ్యాపారంలో వృద్ధి కలుగజేసుకోవటము, తండ్రి యొక్క భాగ్య సంపదలను అనుభవించటము, ఇట్లా ఎన్నో రకాలుగా ఉన్నతమైన చదువుల యందు ఇష్టత కానీ అనుకున్న ఇవన్నీ జరిగినాయి. కొంతమందికి అయితే కనుక సంతానపరమైనటువంటి యోగాలు కూడా కలిగినాయి ఇప్పటి వరకు. ఇప్పుడు తులారాశి వారికి ఈ గురుగ్రహము ఉచ్చస్థితిలో కర్కాటక రాశిలో దశమ కేంద్ర స్థానంలో ఉండటం చాలా విశేషమైనటువంటి యోగకరం. మంచి ఫలితాలు ఉంటాయి. గోచార సూత్రాలను అన్వయిస్తే 10వ స్థానం మంచిది కాదని చెబుతారు. కేంద్ర స్థానంలో ఈ గురుడు ఉంటే అది మంచిది కాదని గోచార సూత్రము నియమావళి. కానీ మనం అన్నీ కూడా దాంట్లో చూస్తే అన్ని నెగిటివే కనిపిస్తాయి. ఎవ్వరికి మంచి జరగదు. 10వ స్థానము కర్మస్థానము, వృత్తి ఉద్యోగ వ్యాపార స్థానము తులారాశి వారికి. మరి అక్కడికి అత్యంత ధనకారకుడైనటువంటి శుభాలని వృద్ధిని ఇచ్చేటటువంటి ఆ గురు మహానుభావుడు
మూడో స్థానాధిపతి, ఉద్యోగ స్థానాధిపతి, 6వ స్థానాధిపతి 10వ స్థానంలోకి వస్తున్నాడు. ఇది యాక్చువల్లీ ఎలా ఉంటుందంటే అమ్మ, చాలామంది తులారాశి వారు విదేశాలలో ఉన్నటువంటి వారు ఇక్కడికి పలాయనం అంటే ఇక్కడికి రావాలని అనుకోవటం, వచ్చి ఇక్కడ మంచి ఉద్యోగ స్థితిలో గడపడం అనేటటువంటిది జరగడానికి ఎక్కువ అవకాశాలు. ఎందుకంటే అమ్మ, న్యాచురల్గా జోడియాకులో కర్కాటక రాశి అనేది మన యొక్క స్వక్షేత్రాన్ని తెలియజేస్తుంది ఎవరికైనా సరే. ఇప్పుడు ఇండియన్స్కి ఇదే స్వక్షేత్రం కదా, అంటే వారి అమ్మగారు కానీ వారు కానీ ఇక్కడే పుట్టారు కదా. మరి ఎక్కడున్నా సరే మరి గురుడు ఉచ్చ స్థితిలో ఉన్నాడు. లెక్క ప్రకారం ఈ గురుడికి న్యాచురల్ జోడియాకులో 9, 12 అంటే విదేశాలకు సంబంధించినటువంటి స్థానము. ఇప్పటివరకు అక్కడ ఉన్నా సరే జూన్ 2 తర్వాత తిరిగి ఇక్కడికి రావాల్సిన ఆవశ్యకం ఎక్కువ మందికి కనపడుతోంది. ఎందుకంటే అక్కడ పరిస్థితులు అట్లాగే ఉన్నాయి. అవును, ఇప్పుడు ముందు వచ్చే పరిస్థితులు కూడా ఏదో రోగాలు పాడు అన్నీ వస్తున్నాయి, ఉద్యోగాలు లేవు. ఏం చేస్తారు? చాలామంది వస్తారు. వాళ్ళల్లో తులారాశి వారికి, ఎందుకంటే తులారాశి వారికి గురుడు మరి ఉద్యోగ స్థానాధిపతి చర్రాశిలోకి వచ్చేస్తున్నాడు ఉచ్చస్థితిలో. మంచి పెద్ద ఉద్యోగాలు వచ్చే అవకాశము, లేకపోతే వ్యాపారంలోనైనా సరే సంకల్పం కలగటం, ఇట్లా ఎన్నో రకాలుగా వారికి కీర్తి ప్రతిష్టలు, గౌరవ సన్మానాదులు, అట్లాగే ఏదైనా సరే భూగృహ వసతి, వాహన యోగము, మంచి కంఫర్ట్నెస్ ఏదైతే కోరుకున్నారో ఆ సౌకర్యవంతమైనటువంటి జీవితాన్ని అనుభవించడానికి ఈ గురుడు చాలా అనుకూలతలను కనిపిస్తున్నాడు. ఎవరైతే ఉద్యోగాలు చేస్తున్నారో వారికి చక్కటి ఆకస్మికంగా ఉద్యోగంలో ఉన్నతమైనటువంటి స్థితి కలగడం ద్వారానో, ఉద్యోగాలు ఇక్కడ చేస్తున్న వారికి విదేశాలకు అవకాశం కొంతమందికి రావటమో, లేకపోతే అక్కడ ఉన్న వాళ్ళకి ఇక్కడికి వచ్చిన తర్వాత అంత జీతం రాకపోయినా ఇక్కడైనా సరే మంచి ధనలాభం కలగడం జరగడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి దీని ద్వారా అన్ని రకాలుగా వీరికి లాభమే కానీ నష్టము లేదు. సరే, జన్మజాతకంలో దశలు అంతర్దశలు ఏదైనా నెగిటివ్ ఇంపాక్ట్ ఉంటే ఈయన ఇచ్చేది స్వల్ప మాత్రంలో కనబడుతుంది. లేకపోతే ఇదే గురుడు వాళ్ళకి కనుక నెగిటివ్ కనుక అయి ఉంటే జాతకంలో ఇవన్నీ కూడా లేనిపోని సమస్యలను తెచ్చిపెట్టే అవకాశాలు ఉంటాయి. ఉన్న వాళ్ళకి ఉద్యోగాలు పోవడం, విదేశాల్లో ఉద్యోగాలు ఉన్న వాళ్ళకి ఉద్యోగాలు పోవడం, ఇప్పుడు నేను చెప్పింది దానికి లింక్ అవుతుంది. ఉద్యోగాలు పోతే ఏం చేస్తారు? మళ్ళీ ఇక్కడికి రావాలిగా. కాబట్టి నెగిటివ్ ఉంటుంది, ఎక్కువగా పాజిటివ్ కూడా ఉంటుంది. ఇదే గురుడికి శుక్రుడు కూడా ఇదే స్థానంలోకి వస్తున్నాడు. జూను 8వ తారీఖున శుక్రుడు అడుగు పెడుతున్నాడు కర్కాటక రాశిలోకి. ఇప్పటి వరకు మంచి ఆయన కూడా అనుకూలంగా ఉన్నారు, గురు శుక్రుడు కలిసి ఉన్నారు, మళ్ళీ ఇక్కడ కూడా కలిసి ఉంటున్నారు. కాబట్టి 2 గ్రహాలు ఉండటం, వీరి యొక్క జన్మరాశ్యాధిపతి 10లో ఉన్నాడు. కొంతమందికి ఏంటంటే అమ్మా, చేసే ఉద్యోగంలో ఇక్కడ ఉండకూడదు, వేరే చోటకి వెళ్ళిపోవాలి అనేటటువంటి వ్యక్తిత్వ ఆలోచనలు, అకస్మాత్ నిర్ణయాలు ఉద్యోగాన్ని కొంతమంది స్వతహాగా స్వయంకృతంగా వారి యొక్క సొంత డెసిషన్స్ ద్వారా ఇది కాదు మన లైఫ్, ఇంకోటి ఏదో ఉంది అని వాళ్ళంతటా వాళ్ళు సొంత డెసిషన్ తీసుకొని ఉద్యోగాలను విరమించుకోవటము. కొంతమందికి ఉద్యోగంలో విరమించుకున్న తర్వాత డబ్బులు వస్తాయి, పెన్షన్స్ అని, పిఎఫ్లని, ఆ డబ్బుల ద్వారా మంచి గృహాలను కొనుక్కోవటము. ఇట్లా ఒక మంచి ఒక చెడు జరుగుతుంది, ఒక చెడు ఒక మంచికి కూడా జరుగుతుంది. కాబట్టి ఈ విధంగా గురు శుక్రులు 10లో ఉండటం ద్వారా వీరికి మంచి యోగకరం అయితే జరుగుతుందని మనం చెప్పుకోవచ్చు. ఈ నెల 21వ తేదీ తర్వాత బుధుడు కూడా ఇక్కడికి రావడం ద్వారా తప్పకుండా ఉద్యోగాలు పోయినటువంటి వారికి ఉద్యోగాలు సంప్రాప్తించేటటువంటి రోజులుగా ఈ నెల భావించాలి. అట్లాగే ఇదే తులారాశి వారికి సూర్య భగవానుడు దాదాపుగా 14వ తేదీ వరకు కూడా వృషభ రాశిలో ఉండి ఆర్థికంగా చాలా ఇబ్బందులు, అనుకున్న ప్రతి విషయంలో కూడా అగాధాలు, అట్లాగే ఏదో జరుగుతుందని మంచిగా ఆలోచిస్తే అవన్నీ కూడా వారికి నెగిటివ్ ఇంపాక్ట్ కలగటము. ఇందాక చెప్పాను కదా, ఉద్యోగరీత్యా సంబంధం, ఆయన ఉద్యోగారుడు రవి, కానీ ఆయన ఉన్నది 8వ భావం. 14వ తారీఖు లోపల ఎట్టి పరిస్థితుల్లో తులారాశి వారు ఇక్కడికి రావాలి, సొంత క్షేత్రానికి వచ్చేయాలి. మేము ఉన్న చోటకి ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా అక్కడ ఉన్న వాళ్ళు ఇక్కడ ఉన్నారనుకోండి, ఇప్పుడు అక్కడ 25-30 ఏళ్ళు ఉన్నారు, ఇక్కడ ఉన్నారు, వాళ్ళు అక్కడికి వెళ్ళిపోవడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ వాళ్ళు అక్కడ ఏదేమైనా ఈ భూమిలో పుట్టినటువంటి వాళ్ళు ఎక్కడున్నా సరే తిరిగి వచ్చేటటువంటి రోజులు తులారాశిలో ఉన్నటువంటి వాళ్ళకి, ముఖ్యంగా తులారాశిలో మనకి చిత్తా నక్షత్రము, స్వాతి నక్షత్రము, విశాఖ నక్షత్రం, ఈ నక్షత్రాల వాళ్ళు తప్పకుండా ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడంలో సాహసోపేతమైనటువంటి వృద్ధిని కలుగజేసుకొని ఉంటారు. అప్పులు తీర్చుకోవడానికి చాలా ప్రయత్నం చేస్తారు, కానీ కొంచెం టైం పడుతుంది. అప్పులు చేయడానికి మాత్రము, అంటే తీర్చేసుకోవడానికి ట్రై చేస్తారు, జరుగుతుంది కానీ టైం పడుతుంది. మరి ఈ సూర్య భగవానుడు తర్వాత 9లోకి వచ్చి 15వ తేదీ తర్వాత వీరికి కాస్త
సంతానపరమైనటువంటి విషయాల యందు కానీ, లేకపోతే కొంతమంది ఇక్కడ ఉద్యోగరీత్యా కానీ, లేకపోతే దూర ప్రాంతాలకు వెళ్ళటానికి వీసాలు అలాంటివి పెట్టుకుంటారు కదమ్మా, వాళ్ళకి కొంత అనుకూలమైనటువంటి పరిస్థితులు, అంటే దూర ప్రయాణాలు, దూర ప్రాంతాలకు వెళ్ళటానికి సంకల్పం సిద్ధించడానికి కొంత అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏదేమైనా తండ్రి గారి యొక్క ఆరోగ్యము, తండ్రి గారి యొక్క భాగ్య సంపద కాపాడుకోవటానికి వీళ్ళు చాలా ప్రయత్నం చేయాలి. స్నేహితుల నుంచి అనుకోకుండా ఆకస్మికంగా ఏదో రకంగా ఉద్యోగపరంగానో వ్యాపార పరంగానో వీరి ఆలోచనలకు తగ్గట్టుగా వీరికి కావలసినటువంటి ధనాన్ని సమకూర్చే విధంగా సహాయ సహకారాలు లభిస్తాయి. ముఖ్యంగా తులారాశి వారికి పంచమంలో రాహు ఉండటం ద్వారా కాస్త ఆలోచనలు పెంచుకోవడానికి దుర్గాదేవి అనుగ్రహాన్ని తీసుకోవాలి. లేనిపోని ప్రేమ వ్యవహారాల వైపు పోవటం అంత మంచిది కాదు. అవన్నీ ఫెయిల్యూర్స్ కలగడానికి అవకాశాలు ఉంటాయి. కొంతమందికి సంతానపరమైనటువంటి సమస్యలు, ఇబ్బందులు, విఘాతాలు, విచ్ఛిన్నాలు కలగటానికి ఉంటాయి. అట్లాగే సంతానం పరంగా వీరి ఆలోచనలు ప్రతికూలంగా ఉండటము, అట్లాగే సంతానము వీరికి కలిగినటువంటి సంతానము చదువుకుంటున్న వాళ్ళు కనుక అయినట్లయితే కనుక వారి యొక్క దుర్వ్యసనాలు, స్నేహితుల పరంగా వీరికి కలిగేటటువంటి ఎన్నో సమస్యలు వీరిని చాలా బాధ పెడతాయి, ఈ తులారాశిలో ఉన్నటువంటి తండ్రికి సంబంధించిన వాళ్ళకి. కాబట్టి ఇవన్నీ కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. ముఖ్యంగా వివాహపరమైనటువంటి ఆటంకాలు, ఇబ్బందులు కుజుడు ప్రముఖ పాత్ర వహిస్తున్నాడు. అసలు వివాహం అయిపోయింది అంతే అనుకున్న వాళ్ళు ఎక్కడో అక్కడ ఈ కుజుడు దృష్టి పడటం ద్వారా కుటుంబంలో విభేదాలు, ధనము సరిపోకపోవటము, ధనపరమైనటువంటి ఇష్యూస్, అంతర్గతమైనటువంటి విభేదాలు, వీళ్ళకి సంబంధించిన అన్నదమ్ములు, వారికి సంబంధించిన అన్నదమ్ములు ఎక్కడో అక్కడ వచ్చి స్మాష్ చేయడానికి సిద్ధంగా ఉంటారు. అంతర్గతమైనటువంటి కలహాలు ఎక్కువ అవుతాయి. అన్నదమ్ముల మధ్య తులారాశి వారికి కాస్త ఆర్థికపరమైనటువంటి ఇష్యూలు వలన కూడా వారు కొంచెం కోర్టు మెట్లు ఎక్కటము, ఇబ్బందులు పడటం జరిగే అవకాశం ఉంటుంది. ఏదేమైనామా వీరికి సప్తమంలో ఉన్నటువంటి కుజుడు అన్ని విధాల విఘాతాలను కలుగజేస్తాడు. ప్రయాణాల పరంగా ఇబ్బందులు కలుగజేస్తాడు. ఇందా చెప్పుకున్నట్టుగా ఉద్యోగరీత్యా కూడా వీళ్ళు చేసే ప్రతి ప్రయత్నంలో ఆయన ఇబ్బందులు 20వ తారీఖు వరకు పెడుతూనే ఉంటాడు. 21 తర్వాత అష్టమ రాశిలోకి వస్తున్నాడు. ఆర్థికంగా చాలా జాగ్రత్తగా ఉండండి. అవసరం లేని ఖర్చులు పెట్టుకోకుండా ఉండాలి. 10 రూపాయలు దాచుకోపోయినా పర్వాలా, అప్పులు మాత్రం చేయకూడదు. అప్పులు ఉన్నటువంటి వాళ్ళకైతే కనుక చాలా కఠినమైనటువంటి పరీక్షగా ఇది కనపడుతోంది తులారాశి వారికి. కాబట్టి కుజుడి వలన, రవి వలన ఇబ్బందులు ఎదురవుతూనే ఉంటాయి. రాహు వలన, అంటే కుజ, రాహు, రవి ఈ 3 గ్రహాలు ఇబ్బందులు పెడుతూ ఉంటాయి అన్నమాట. మరి గురుగారు ఈ మాసంలో వీరు ఏ దైవారాధన బాగుంటుందంటారు? ఎలాంటి పరిహారాలు చేసుకోవచ్చు అంటారు? అమ్మ, వీరు ముఖ్యంగా కుజుడు, కేతువు అనుకున్న కార్యాలయందు ఆటంకాలు రాకుండా ముందుకు వెళ్ళాలి అంటే షష్ఠీ కవచ స్తోత్రం అని ఉంటుంది, సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం అని ఉంటుంది. ఇది చదవటం ద్వారా ప్రాణహాని కూడా కలగదు. ఎందుకంటే అష్టమంలో కుజుడు అంత మంచివాడు కాదమ్మా, ప్రమాదాల్ని కలగజేస్తాడు. అవసరం లేని స్నేహితుల వల్ల కూడా కొన్ని విషప్రయోగాదులు, వీళ్ళ మీద ఎక్కువ పరమంత్ర, పరయంత్ర, పరతంత్ర దోషాలు కలగడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. మంచివాళ్ళు కాస్త ఒక్కసారి ఉన్నట్టుండి వీళ్ళల్లో వైవిధ్యకరమైనటువంటి ఆలోచనలు, అసలు అగాధంలో పడిపోయినటువంటి పరిస్థితి, చక్కగా 10 లక్షలు ఉన్న వాళ్ళు 10 రూపాయలు లేని స్థితికి వెళ్ళిపోతారు ఈ తులారాశి వాళ్ళు. అంటే కుజుడు యొక్క ఆ దృష్టి, ఆయన మార్పు అంత ఘోరంగా ఉంటాయి. కుటుంబంలో అయితే బీభత్సమైనటువంటి అన్నదమ్ముల మధ్య విరోధాలు కలిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి కుజుడికి సంబంధించిన జపము, రవికి సంబంధించినటువంటి జపము తప్పకుండా చేయించుకోవాలి. అంటే రవేమి అంత ఉత్తముడిగా లేడు. ఆయన 2 నెలలు కూడా ఉన్నటువంటి నెల మొత్తము 2 రాశుల్లో మారినా ఆయన వలన పెద్దగా చెప్పుకోదగ్గ ఉపయోగం లేదమ్మా. అట్లాగే శని వలన కొంచెం ఏదో అనుకూలమైనటువంటి ప్రయత్నాలు జరగటానికి అవకాశాలు ఉంటాయి. కాస్త అప్పులు తీరుద్దాం అనుకుంటారు కానీ అంత అనుకూలత అయితే కలగదమ్మా. కాబట్టి ముఖ్యంగా వీరు రాహుకి సంబంధించి, కుజరాహు కేతువులకి సంబంధించి సుబ్రహ్మణ్యేశ్వరుడికి సంబంధించిన పూజలు కానీ, అభిషేకాదులు కానీ, కళ్యాణాదులు కానీ చేయించుకోవడం పరమ ఉత్తమము. మొత్తం మీద జూన్ మాసంలో తులారాశి వారికి ఎలా ఉంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి తెలియజేసినందుకు ధన్యవాదాలండి. శుభమస్తు.